అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. వివేకానంద స్వామి వారి శిష్యుల్లో చాలామంది ఉన్నారు, మహనీయులు, డైరెక్ట్ శిష్యుల్లో. వాళ్ళలో ఆత్మానంద స్వామి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర దీక్ష తీసుకుని ఆయన శిష్యులు మొదటి తరం వాళ్ళలో. ఒకసారి వివేకానంద స్వామి వారు అమెరికా వెళ్ళి వచ్చి అంత అయిపోయిన తర్వాత 1902లో ఆయన చనిపోయారు. 1900 ఆ ప్రాంతంలో జస్ట్ 2 years బిఫోర్ జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఇప్పటి 115 సంవత్సరాలు దాటింది. ఇలా కూర్చున్నారు బేలూరు మఠంలో శిష్యులందరూ కూర్చొని ఉంటే ఆత్మానంద స్వామి కూడా ఉన్నారు. వివేకానంద స్వామి ఒక్కొక్కరిని అంచనా వేస్తున్నారు అనమాట. నువ్వు ఏ మార్గంలో బాగా నీకు సాధన బాగా చేశావు అని ఒక్కొక్కళ్ళని చూస్తూ అడుగుతున్నారు. ఓ ఈయన మంచి జ్ఞాని, ఈయన మంచి భక్తుడు, ఈయన మంచి యోగి, ఈయన మంచి కర్మయోగి, అలా ఒక్కొక్కరిని మాట్లాడుకుని ఆత్మానంద స్వామి దగ్గరికి వచ్చేప్పటికి హీఈస్ గుడ్ ఇన్ ఆల్ ది 4 యోగాస్ అన్నారు. అంటే జ్ఞానము, భక్తి, కర్మ, యోగం అంటే రాజయోగం. 4 మార్గాలు ఉన్నాయి మనకి. సాంప్రదాయబద్ధంగా భగవంతుని చేరుకునే మార్గాలు మనకు 4 ఉన్నాయి: కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలు. ఆత్మానంద స్వామి అనే ఆయనకి హీఈస్ గుడ్ ఇన్ ఆల్ ది 4. కష్టం అనమాట. 4 రావాలంటే కష్టం. ఇంకా 4 కూడా ఉన్నాయి: మంత్రయోగము, హఠయోగము, రాజయోగము, లయయోగం అంటారు. రాజయోగం 2 వస్తుంది. ఇది శ్రీరామకృష్ణుల వారి అనుగ్రహం అనమాట. ఆయన పోకడది. ఎందుకంటే ఆయన దగ్గర మొత్తం ఉన్నాయిగా. ఆయన ఏమన్నారు, ఈ అంగడిలో అన్ని సరుకులు ఉన్నాయి అనేవారు ఆయన. తీసుకునే వాళ్ళ ఓపికను బట్టి తీసుకోండి, ఇక్కడ మాత్రం అన్నీ ఉన్నాయి. దాంట్లో కర్మయోగం కష్టమే, కానీ తక్కువ కష్టం, చేయడానికి వీలవుతుంది అందరూ. ఎందుకంటే కర్మ చేయకుండా ఉండలేంగా మనం. అందరం ఏదో కర్మ పొద్దున్నే చేస్తూనే ఉండాలి, ఉద్యోగం కావచ్చు, సంసారం కావచ్చు. కాబట్టి కర్మని యోగంగా మార్చుకొని చేసుకుంటూ చీమ నడక లాంటిది. చీమ ఏం చేస్తుంది, చిన్నగా పోయి తెచ్చుకుంటుంది. ఒక పక్క నుంచి అట్లా దాడి చేసుకొని పోయి తెచ్చుకుంటుంది చీమ. కర్మయోగం అనేది చీమ నడక లాంటిది. తర్వాత భక్తి, తర్వాత రాజయోగం, జ్ఞానయోగం వస్తుంది. జ్ఞానయోగం అనేది చాలా కష్టమైంది. కర్మయోగం మొదటి మెట్టు అయితే జ్ఞానయోగం అనేది పై మెట్టు. ఇది తేలికైంది, అది కష్టమైంది. అందుకనే కర్మయోగులు, కర్మిష్ఠులు చాలా మంది ఉంటారు. జ్ఞానయోగులు, జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. అసలు ఆ మార్గాలను నడవడమే కష్టం. దానికి కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమ్మా, మన జీవితంలో ఏ పని చేయాలన్నా కొన్ని అర్హతలు ఉండాలిగా, కొన్ని స్కిల్స్ ఉండాలిగా మనకి. లేకపోతే కుదరదు కదా. ఒక ఉద్యోగం మనం సంపాదించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కదా. అలాగే జ్ఞాని కాగోరిన వాడికి కొన్ని అర్హతలు ఉండాలి. అసలు జ్ఞానం ఎందుకు కావాలి, అర్హతలను ఎందుకు సంపాదించుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి అసలు? అపరోక్షానుభూతి ని జ్ఞానం అంటారు. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. పరోక్షము, అపరోక్షము. పరోక్షం అంటే ఏంటి? ఇండైరెక్ట్. ఒకళ్ళు చెప్తే నువ్వు విన్నావు, ఒక బుక్ చదివి తెలుసుకున్నావు. ఏమ్మా, ఒక స్వీట్ తినాలి, ఆ స్వీట్ గురించి వంటల పుస్తకంలో చదివావు, తెలుసుకున్నావు. పరోక్ష జ్ఞానం. ఇండైరెక్ట్ నాలెడ్జ్. డైరెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు స్వీట్ చేసి తింటే అప్పుడు నీకు అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అంటే నాట్ ఇండైరెక్ట్, డైరెక్ట్ జ్ఞానం నీకు కలిగింది. దాన్ని జ్ఞానం అంటారు. భగవంతుని గురించి ఎన్నో చదివాం, ఎంతో విన్నాం, ఎంతో తెలుసుకున్నాం. నీ అనుభవం ద్వారా తెలుసుకోవటాన్ని అపరోక్షానుభూతి అంటారు. శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతి అనే పుస్తకం కూడా రాశారు. ఒక బుక్ ఉన్నాయండి, అపరోక్షానుభూతి, దాని పేరే. అది ఎలా కలుగుతుంది ఏంటి అనేదాన్ని ఆయన రాసుకుంటూ వచ్చారు. జ్ఞానాన్ని ఎందుకు పొందాలంటే, నేను జ్ఞానాన్ని ఎందుకు కావాలంటే, భగవంతుని నువ్వు డైరెక్ట్గా తెలుసుకోవటమే నీ సాధనలన్నిటికీ పరమావధి. అవునా? మనం చేస్తున్నది వీటన్నిటికీ కూడా గమ్యం ఏంటి? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు భగవంతుని ముఖాముఖి చూడాలి, భగవంతుని ముఖాముఖి పొందాలి, అనుభవించాలి. అప్పుడు నీకు తెలుస్తుంది టేస్ట్. అంతే కదా. ఇది భక్తుడి యొక్క స్థితి. భక్తుడు ఏమనుకుంటాడు? షుగర్ టేస్ట్ చేయాలనుకుంటాడు, కానీ షుగర్గా మారాలని కోరుకోడు కదా. నువ్వు స్వీట్ తినాలనుకుంటావు కదా, ఎంజాయ్ చేయాలనుకుంటావు, కానీ నువ్వే స్వీట్గా మారిపోవాలనుకున్నావా? అనుకో. భక్తుడైన వాడు ద్వంద్వ స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడు. అంటే స్వీట్ వేరు, నేను వేరు. నేను స్వీట్ని తినాలి, ఎంజాయ్ చేయాలి. భగవంతుడు వేరు, నేను వేరు. నేను భగవంతుడిని తెలుసుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, ఆయన ఇచ్చిన వరాలు తీసుకోవాలి, ఆనందించాలనుకుంటాడు. అంటే ద్వంద్వం ఉంది, ఇద్దరున్నారు. అది భక్తుడి స్థితి. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే తనే భగవంతుల్లో లీనమవ్వాలి కోరుకుంటాడు, తనే లీనమైపోతాడు. ఇంకా ద్వైతం దాటి అద్వైతం, ఏకత్వం. రమణ మహర్షి ఏమనేవారు? అందుకే భక్తి జ్ఞానమాత అన్నారు ఆయన. భక్తి జ్ఞానానికి మాత. అంటే భక్తి నుంచి జ్ఞానం పుడుతుంది. అంతేగా తల్లి నుంచి బిడ్డ పుట్టినట్లుగా భక్తి అనే తల్లి నుంచి జ్ఞానం అనే బిడ్డ జన్మిస్తుంది. అంటే భక్తి పరిపక్వ స్థితికి చేరినప్పుడు జ్ఞానంగా మారుతుంది. సామాన్యంగా మనం ఏమనుకుంటాం, జ్ఞానం అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం అనుకుంటాం కదా. బుక్ చదివి తెలుసుకోవడం జ్ఞానం. అరే నీ జ్ఞానం లేదురా, అసలు ఏమంటే ఏంటి, నీ ఏం తెలియదురా, తెలివి లేదురా అన్నాను. సామాన్య అర్థంలో మనం వాడతాం కదా. వినిపిస్తుంది కదా సత్యదేవ్ గారు? కానీ ఆధ్యాత్మిక కోణంలో, ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానం అనే మాటకు అర్థం వేరు. పుస్తక జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం, అపరోక్షానుభూతి కావాలి. ఏమ్మా, అప్పుడేంటి?
నిజానికి అపరోక్షానుభూతి అంటే నువ్వు కరిగిపోవటమే, అంతేగాని నువ్వు విడిగా ఉండి తెలుసుకోవటం కాదు. అర్థమైందా? శ్రీరామకృష్ణులు ఏమడిగారు వివేకానంద స్వామిని? నరేంద్ర, నువ్వు ఒక ఈగవనుకో, మన శ్రీ విద్యా రహస్యం పుస్తకంలో కూడా రాశానుగా, నువ్వు ఈగవి, నువ్వు ఒక పాయసం కప్పు మీద కూర్చొని ఉన్నావు అంచు మీద, ఎలా తాగుతావు చెప్పన్నారు. దాన్ని మూతితో ఇట్లా తాగుతానన్నాడు. ఎందుకని? దాంట్లో దూకొచ్చు కదా అన్నాడు. దాంట్లో దూకితే నేను చచ్చిపోతాను కదా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పారు, అది ఉపమానం కోసమే నువ్వు ఈగ, అది పాయసం అని చెప్పావు. మామూలు ఈగ పాయసంలో దూకి చచ్చిపోతుంది, కానీ ఇక్కడ నువ్వు పాయసంలో దూకితే చచ్చిపోవు, ఎందుకంటే అది అమృతం. పాయసం అనేది అమృతం, దానిలో దూకితే నీకు అవురాదు, చావుని జయిస్తావు నువ్వు దానిలో దూకటం వల్ల. మామూలు పాయసానికి దానికి ఉన్న తేడా అది. ఇది చంపేస్తుంది, అది అమృతత్వాన్ని ఇస్తుంది, చావుని దాటిస్తుంది. మృత్యోర్మ అమృతంగమయ చెప్తుంది కదా మనకి, మృత్యువులో ఉన్న నన్ను అమృతత్వం వైపు నడిపింది అంటుంది కదా ఉపనిషత్తు. అది జ్ఞానం అంటే ఏంటి? తనే కరిగిపోవాలి. అర్థమైందా? అందుకని శ్రీరామకృష్ణులు ఏమన్నారు? నువ్వు ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకోలేవు అన్నారు. నువ్వే అడ్డంకి. నువ్వు కరిగిపోతే అప్పుడు నీకు భగవంతుడు ఏంటో తెలుస్తుంది. తెలుస్తుందంటే అది మళ్ళీ ఊరికే మాట వరుసకు చెప్పిన మాట, అది తెలుస్తుంది అని తెలియదు. ఇంకా అక్కడ తెలియటానికి ఇంకేం ఉండదు, నువ్వే అది అయిపోతావు. భక్తికి పరాకాష్ఠ జ్ఞానం. అర్థమైందా? భక్తుడు ఏమనుకుంటాడు? తన ఇష్టదైవాన్ని దర్శించాలని కోరుకుంటాడు. నీది ఇష్టదైవం అమ్మవారు అనుకో, దత్తాత్రేయుడు నీ ఇష్టదైవం. దత్తాత్రేయ స్వామి ఎదురుగా సాక్షాత్కరిస్తే నాకు ఎంత బాగుంటుంది అనుకుంటావు కదా. కనిపిస్తాడు, ఆనందించావు, తర్వాత ఏంటి? మళ్ళీ మాయమైపోయాడు. అప్పుడు నీకు తపన మొదలవుతుంది. ఒక్కసారి కనిపించి వెళ్ళిపోయాడే, నిరంతరం కనిపిస్తే బాగుండు, నా పక్కనే కూర్చుంటే బాగుండు, ఎప్పుడు చూసినా నాతో మాట్లాడుతూ నన్ను ముద్దు చేస్తూ నేను అడిగినవన్నీ ఇస్తూ చేస్తే బాగుండు అనుకుంటావు కదా. అది కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమనిపిస్తుంది? నాతోనే ఉన్నాడు ఎంతసేపు, కానీ ఇంకా కొంచెం దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం దగ్గర అయ్యే కొద్ది ఏమవుతుంది? నువ్వు దగ్గర అయ్యే కొద్ది నువ్వు కరిగిపోతుంటావు, ఇక నువ్వు ఉండవు ఇక. ఎందుకంటే అది ఒక మహాసముద్రం, నువ్వేమో మామూలు చిన్న నది, ఒక కాలువ లాంటి దాన్ని. కాలువ పోయే కొద్ది, సముద్రంలో పోయే కొద్ది ఏమవుతుంది? కాలువగా ఉంటుందా చెప్పు? హంసల దీవి దగ్గరికి వెళ్ళి చూడు, కృష్ణానది సముద్రంలో కలుస్తుంటుంది. కృష్ణానదిలో నువ్వు బోట్ వేసుకుని వెళ్తావు, సముద్రంలోకి వెళ్తావు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కృష్ణానది ఎక్కడ ఉంది? ఇంకా కృష్ణానది ఎక్కడ ఉందని నీకు కృష్ణ కనపడదు, ఇంకా సముద్రమే ఉంటుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది? కృష్ణానది సముద్రాన్ని చేరుకోవాలని పోతున్నంతసేపు భక్తుడిగా ఉంది, నది నదిగా ఉంది, సముద్రం సముద్రంగా ఉంది. ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళి దానిలోకి వెళ్ళిపోయిందో అది జ్ఞాని స్థితి. అది ఏకత్వం ఒకటే ఉంటుంది, రెండోది ఉండదు. అది అద్వైతం. జ్ఞాని ఎందుకు కావాలి? జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన లక్షణాలు నేను ఎందుకు పెంపొందించుకోవాలి అంటే దాని ఆన్సర్ ఇదన్నమాట. నువ్వు చేరాల్సినటువంటి పరమగమ్యం అదే కాబట్టి, నువ్వు అల్టిమేట్గా ఎప్పటికైనా చేరాల్సింది అక్కడికే కాబట్టి, నువ్వు ట్రై చేస్తున్న దానికోసమే కాబట్టి దానికి కావాల్సిన లక్షణాలు నువ్వు డెవలప్ చేసుకోవాలి. దానికి రకరకాల మార్గాలు అనుకో. జ్ఞానం అనేది హయ్యెస్ట్ స్థితి. ఆ జ్ఞానాన్ని గురించి శంకరాచార్యుల వారు రచించిన అనేక పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ ఇదన్నమాట, దక్షిణామూర్తి స్తోత్రం. నువ్వు చెప్తున్నానంటే దీని ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్తున్నా. దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఇదన్నమాట. దక్షిణామూర్తి అనే ఒక దేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసే పుస్తకం కాదు. అంతా చిక్కటి అద్వైతం ఉంటుందన్నమాట. 10 పద్యాలు ఉంటాయి దాంట్లో. 10 పద్యాల్లో ఆయన మొత్తం అద్వైతం అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టేశాడు శంకరాచార్యులు. జ్ఞానాన్ని చెప్పడమే కాక దాన్ని చేరే మార్గాన్ని, చేయవలసినవి చేయకూడనివి అన్నింటినీ 10 పద్యాల్లో చెప్పేశాడు ఆయన. అమ్మవారి అనుగ్రహంతో చెప్పాడు. దక్షిణామూర్తి స్తోత్రం ఇదన్నమాట. చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. దీన్ని మనం 1 by 1 చూద్దాం.